నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి బెల్లప్ సిరప్. బెల్లప్ సిరప్ ఏంటి అనుకుంటున్నారా? ఈ బెల్లప్ సిరప్ అనేది మనం తయారు చేసి ఇలా ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్లో కానీ జ్యూసెస్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా ఒక్కసారి ఇలా మనం స్టోర్ చేసుకుంటే 3 months వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సిరప్ని ఎలా తయారు చేయాలో ఏంటనేది వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. దానికోసం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత తీసుకోండి. నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మనం ఒక డిష్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లాన్ని పూర్తిగా మనం కరిగించుకోవాలండి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఇలా కరిగించుకోవాలి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికీ యూజ్ అవుతుందంటేనే పెడతాను, లేదంటే పెట్టనండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిందండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం దీన్ని కొద్దిసేపు వరకు ఇలా మరిగించుకోవాలి. కొంచెం తీగ పాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా ఇలా తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా మారిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిపోతే ఫిల్టర్ అవ్వదండి. బెల్లంలో చాలా డస్ట్ అయితే ఉందండి, చూడండి. అందుకే మనం బెల్లం ఎప్పుడు కూడా కరిగించి తీసుకోవాలి. ఇదిగోండి, ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, తిక్కుగా అయిపోయింది కదా. దీన్ని చూస్తుంటే తేనె ఎలా ఉంటుందో అలానే ఉంది చూడండి. ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. దీన్ని మనం గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని 3 months వరకు కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూసెస్లో కానీ స్వీట్ రెసిపీస్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎంతో టైం సేవ్ అవుతుందండి. ఈ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. మొత్తం కూడా ఇలా బాటిల్లోకి నేను వేసుకున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను పెట్టాను, ఇంకా పెడతాను కూడా. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి టిప్స్ కూడా నేను పెడుతున్నాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.